డాక్టర్ గారు మా అమ్మగారి వయసు 55 సంవత్సరాలు. తనకి 2 నెలల క్రితం తన కుడి కాలికి మోకాలు చెప్పు మార్పిడి సర్జరీ జరిగింది. ఇప్పటికీ మందులు వాడుతూనే ఉంది. అయితే తను పూర్తిగా లేచి నడవటానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? ఎముకలలో బలం రావటానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ అమ్మగారికి రీసెంట్గా 55 ఏళ్లలో మోకాలు మార్చారంటున్నారు. యూజువల్గా ఏంటంటే మోకాలు చేంజ్ చేయడానికి ముందు రోజు నుంచే, అంటే ఒక నెల నుంచే మేము చెప్తుంటాం వాళ్ళకి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసి తర్వాత కూడా ఆపరేషన్ తర్వాత కూడా ఎక్సర్సైజ్ చేసేదానికి మేము ముందే వాళ్ళని ట్రైన్ చేస్తాం. యాక్చువల్గా ఇవి చేయండి చాలు అని చెప్పి యూజువల్గా మాకు ఆపరేషన్ చేసిన తర్వాత రోజు నుంచే నడిపించే ఇది ఈ రోజుల్లో ఉన్నాయండి. టెక్నాలజీ జనరేషన్ 1 ఎప్పుడో 30-40 ఏళ్ల ముందు జనరేషన్ 1 ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్ 2, 3, 4 ఫోర్త్ జనరేషన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నాం. అంటే మీ యాక్యురసీ కానీ ఈ ప్రెసిషన్ కట్స్ కానీ చాలా వరకు పెరిగాయి యాక్చువల్గా. సో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఏమన్నా ఉండుంటే వాళ్ళని కొంచెం డిలే చేసి ఇంజెక్షన్స్, ఆస్టియోపోరోసిస్ ఇంజెక్షన్స్ కావచ్చు, కాల్షియం డైట్స్ కావచ్చు, దీన్ని ఇంక్రీజ్ చేసి బోన్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్తాం. వాళ్ళని కొంచెం డిలే చేయమంటాం. రెండోది బరువు ఎక్కువ ఉండేవాళ్ళు, చాలా బరువు ఎక్కువ ఉండే వాళ్ళకి ఎంత పెద్ద ఇంప్లాంట్ కానీ ఎంత కరెక్ట్గా వేసినా కూడా వాళ్ళ బరువు దీని మీద పడి ఎముక నలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా మేము కొంతకాలం డిలే చేస్తాం. అది కూడా ఏంటంటే 1 నుంచి 1.5 నెల దాకా. బట్ వాళ్ళకి సర్జరీ చేయకముందే మేము చెప్తాం వాళ్ళకి ఈ సర్జరీని కొంచెం డిలే చేసి చేస్తామని. ముందే దాని మీద సర్జరీ చేసి దాన్ని నడిపించడానికి డిలే చేయడం వల్ల కాలు రెస్ట్రిక్షన్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ అవుతాం. మేము చేసే ఈరోజు సర్జరీస్లో మాత్రం చేసిన మొదటి రోజు నుంచే నడిపించడం జరుగుతుంది. వాళ్ళు కుట్లు తీయించుకోవడానికి వచ్చేటప్పుడే నడిచి రావాలని మేము ఈ ఆర్డర్స్ చేస్తుంటాం. సో ఇలాంటి ఇది ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి బోన్ ఆస్టియోపోరోసిస్ కానీ ఎముక వీక్నెస్ కానీ ఏదైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళు సరైన పోషకాహారాలు, కాల్షియం కావచ్చు, ఇప్పుడు ఇంజెక్షన్స్ వచ్చినాయి బోన్ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ నుంచి పోతున్న కాల్షియం కానీ ఇవన్నిటిని స్టాప్ చేయడానికి, తగ్గించడానికి సో ఇంజెక్షన్స్ చాలా వచ్చున్నాయి. అలాంటివి యూస్ చేయడం వల్ల తొందరగా వాళ్ళు నడవటానికి కానీ తొందరగా వాళ్ళు మళ్ళీ నార్మల్ జీవితానికి రావచ్చండి. సో ఒకవేళ ఇలా నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఆహారం అంటే ఎలాంటి ఆహారాలు తీసుకుంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది, ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు అనే దాంట్లో ఆయిల్స్ కానీ మసాలాస్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించమని చెప్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అబ్జార్ప్షన్ ఇంటెస్టైన్ అంటే ఒక ఏజ్ తర్వాత ఉండే వాళ్ళకి నీ రీప్లేస్మెంట్స్ చేస్తుంటాం మనం. వీళ్ళకి అబ్జార్ప్షన్ ఇన్ ఇంటెస్టైన్ అనేది చాలా తగ్గిపోతుంది. వీళ్ళకి న్యూట్రిషన్స్ అనేటివి కరెక్ట్ అయిన క్వాంటిటీలో ఇవ్వాలి. కాబట్టి ట్యాబ్లెట్స్ రూపంలో కానీ దీంట్లో కానీ చేస్తుంటాం. బట్ స్టిల్ ట్యాబ్లెట్స్ కన్నా కూడా ఇంకా ఇంపార్టెంట్ అయినటివి పాలకూరలు కానీ, అంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ప్లస్ మనకు కావాల్సిన న్యూట్రిషన్ మైక్రో మినరల్స్ అనేవి ఉంటాయి. మెగ్నీషియం కావచ్చు, సెలీనియం కావచ్చు, ఇవన్నీ కూడా కండరాల పటుత్వానికి దీనికన్నిటికీ ఉపయోగపడుతుంది. ప్రోటీన్ డైట్ అంటే కొంచెం ప్రోటీన్ డైట్ అంటే పప్పు కానీ లేదంటే అదే నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ చికెన్ కానీ ఇవి కానీ స్ట్రిప్స్ కానీ ఎక్కువగా మసాలా లేకుండా తినటం కానీ, దీనివల్ల మజిల్ అనేది ఏదైతే మనము కండరాలు కట్ చేసి రీప్లేస్ చేస్తుంటాం అవన్నీ కూడా రికవరీ అనేది చాలా బాగా అవుతుంది. అండ్ బోన్ స్ట్రెంథనింగ్కి రోజు కూడా చిన్నపాటి ఎక్సర్సైజెస్ అనేది చాలా అవసరం అండి. ఇవి చేసుకోవటం వల్ల బోన్కి న్యూట్రిషన్ జరుగుతుంటుంది. అండ్ డి విటమిన్ కూడా ఇది చాలా వరకు బోన్ని స్ట్రెంథన్ చేయడానికి ఒక సపోర్టివ్ లేయర్ లాగా ఉంటుంది. ఇది తీసుకోవటం వల్ల మనం తీసుకునే కాల్షియం కూడా కరెక్ట్గా తీసుకెళ్ళి బోన్ సప్లై చేయడం జరుగుతుంది. దీనికి బయట అయితే మనం ఫిషెస్లో కానీ లేదంటే టోఫు ఫిష్ కానీ సాల్మన్ ఫిష్ కానీ ఇలాంటి ఫిషెస్లో కానీ దేంట్లో అయినా మంచి ఈ డి విటమిన్ అనేది ఇది ఉంటుంది. ప్లస్ సన్లైట్ కూడా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇది మంచిగా ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. కొందరికి స్కిన్ క్యాన్సర్స్ ఉంటాయి, స్కిన్ ఎక్స్పోజ్ చేయడానికి కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయకపోవచ్చు చాలామందికి. బట్ వాళ్ళందరికీ కూడా ఈ ఫుడ్లో డైట్ చేంజ్ చేయగలిగితే వాళ్ళకి చాలా వరకు ఈ కాల్షియం అనేది ఇది అవుతుంది. రెగ్యులర్గా మార్నింగ్ లేగానే బాదాం కానీ ఇవిగా డేట్స్ కానీ ఇలాంటివి దీంట్లో కూడా మైక్రో మినరల్స్ అండ్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నట్స్ తీసుకోవటం వల్ల వీళ్ళు వాళ్ళ చేయి పిడికిడి ఎంత ఉందో అంత రోజు ఒక నట్స్ తీసుకోగలిగితే వాళ్ళ న్యూట్రిషన్స్ కానీ వాళ్ళ కండరాల స్టేటస్ కానీ అన్నీ కూడా కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటాయండి. నమస్తే అండి.